గణపతి హోమంలో అమాత్య దంపతులు తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. మంతిని గజానన సంస్థకు 100 ఏళ్ల సందర్భంగా హోమం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. నిత్యం బిజీగా గడుపుతున్న మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య ఐఏఎస్ లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించి తరించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, శైలజ రామయ్య దంపతులు ప్రత్యేక గణపతి హోమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంతరి పట్టణంలోని రావుల చెరువు కట్ట గజానన సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గణనాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ వేద మంత్రోచ్చరణల మధ్య హోమం చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంతో పాటు మంతని ప్రాంత ప్రజలు చేపట్టే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని గణనాథుని ప్రార్థించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ హోమం చేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, చొప్పరి సదానందం, శశిభూషణ్ కాచే, ఒడ్నాల శ్రీనివాస్, ఐలి ప్రసాద్, రాజుతో పాటు గజానన సంస్థ ప్రతినిధులు, బ్రాహ్మణోత్తములు పాల్గొన్నారు. सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु शिवो मंगलमूर्ति మొదటిగా ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేకించి మంతని పట్టణానికి సంబంధించిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
గజానని మండలికి సంబంధించి రావుల చెరుకట్టకు సంబంధించి పూజా కార్యక్రమంలో పాల్గొని మంతని పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉంటున్న బంధువులందరికీ, మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ సందర్భంలో శుభాకాంక్షలు. మరి బ్రాహ్మణోత్తములు ఈరోజు గణపతి యాగం చేయటం జరిగింది. దాంట్లో మేము, మా మిత్రులము అందరం కూడా కలుసుకొని యావత్ రాష్ట్ర ప్రజలు, మా జిల్లాలకు సంబంధించిన మిత్రులు, మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా ఏ కోణం నుంచి కూడా ఏ కుటుంబానికి కానీ విఘ్నం కలగకుండా అనునిత్యం వారి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణవాదులు, తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని కూర్చుంది కూడా లేదు. థ్యాంక్ యూ. ఇది పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యో హైదరాబాద్కి వస్తూ ఉన్న మంచి పేరులో అయ్యో మా ప్రభుత్వం లేదు అని ఈర్ష్యాభావం ఎవరికన్నా ఉంటే మేము చెప్పలేము. కానీ ఈరోజు మనం అందరం కలుసుకొని రాజకీయాలను పక్కన పెట్టాలి. హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా, ఒక ఇండస్ట్రియల్ స్టేట్గా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ముందుకు తీసుకెళ్ళాలని మా ప్రయత్నంలో అందరూ పాల్పంచుకుంటే మంచిగుంటుంది. కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం కొన్ని ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నారు. గత తన్నములు ఏదేమైనప్పటికీ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం. తప్పకుండా దానికి ఉన్న బ్రాండ్ 10 ఇంతల పెంచే ప్రయత్నం చేస్తాం.